పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనము. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, నీ వాక్య దారులముగా జీవించుటకు నీ వాక్యమును సమృద్ధిగా అందించుచున్న దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మరి ఇంకెంతో మంది ఎన్నో చోట్ల నీ వాక్యము అందనివ్వకుండా సైతాను వాని యొక్క క్రియలు మీరే లయపరచండి. నీ వాక్యమును సమృద్ధిగా అందించండి దేవా. నాయనా ప్రభువా, ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. అనేకమైన పరలోక రాజ్య మర్మములు మీరే మాకు తెలియచేయమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యానంద ప్రియులారా, వాక్య దీవెనలు మనందరికీ కలుగునుగాక, ఆమేన్. మరి చదువుకుని వచ్చిన భాగంలో మరి నిత్య జీవము, మరి భక్తిహీనులైన వారు మరి పాతాళములో యుగయుగములు బాధింపబడుదురని మనం బోధించుచూ ఉంటాము. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరి యుగయుగములు భక్తిహీనులు పాతాళములో బాధింపబడుదురు. కనుక యుగం అనగా ఏంటి? ఏజ్. అలాగునే నిత్యత్వము, నిత్య జీవము, ఎటర్నిటీ అనగా ఏమి? కనుక ఈ రెండిటికి ఎంతో వ్యత్యాసం అనేది ఉంది. యుగయుగములు, యుగానికి, అలాగనే నిత్యత్వమునకు. కనుక నేటి దిన వర్తమానము సర్వ సృష్టికి సువార్త యుగము, అలాగునే నిత్యత్వము. కనుక యుగానికి ఆది అంతం అనేది ఉంటుంది, నిత్యత్వమునకు అనంతము. అనంతము అనగా ఆది అంతము లేనిది నిత్యత్వము. కనుక యొక్క నిత్యత్వము గురించి ఇక్కడ రాయబడిన మాట, నిత్య జీవమునకు పోవుదురు. కనుక ఆది అంతము లేనిదే నిత్యత్వము, ఆది అంతము ఉన్నది యుగము. ఈ వాక్యం వింటున్న మనము కూడా మరి యుగం అనేది కోటాను కోట్ల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎప్పుడొక రోజు, ఎప్పుడొకసారి దానికి అంతం అనేది వస్తుంది యుగమునకు. అదే నిత్యత్వమునకు ఎన్ని కోట్లు, కోట్లాను కోట్ల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా దానికి మరి ముగింపు అనేది ఉండదు, అంతం అనేది ఉండదు. కనుక సర్వసాధారణంగా మనం గమనిస్తే కాలం అంటే ఏంటి? కనుక కాలం అంటే ఆది అంతములు కలిగినది. ఏ కాలమైనా కానీ దానికి ఆది అనేది ఉంటుంది, అంతం అనేది ఉంటుంది. కనుక యుగము కూడా ఆది అనేది ఉంది, అంతం అనేది ఉంది. ఒక నిత్యత్వముకు మాత్రమే అది అనంతము అనగా ఆది అంతము లేనిది. కానీ ఈరోజు మనము మరి చదువుకుంటున్న వచ్చిన భాగాన్ని బట్టి మరి యెషయా గ్రంథములో ఒక మాట రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనము. చెరపట్టబడిన వారు గోతులో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తర్వాత వారు దర్శింపబడుదురు. చాలు. కానీ ఇక్కడ చదువుకుని వచ్చిన భాగములో చెరసాలలో వేయబడుదురు. మరి చెరపట్టబడిన వారంట బహుదినములైన తర్వాత వారు దర్శింపబడుదురు. కనుక ఇది ఎంతో ప్రాముఖ్యమైన అంశం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. మరి యేసు ప్రభువు వారి యొక్క లాంగ్వేజ్ ఏంటి అని మనం గమనిస్తే, యేసు ప్రభువు వారి యొక్క మదర్ టంగ్ అరామిక్. మరి యేసు ప్రభువు వారి కాలంలో కపెర్నహూము, అలాగే నజరేత్ ప్రాంతంలో గలిలయలో మరి అరామిక్ భాష మాట్లాడేవారు. యేసు ప్రభువు వారి యొక్క మదర్ టంగ్ అరామిక్, మరి రిలీజియస్ లాంగ్వేజ్ వచ్చి హిబ్రూ. మరి యేసు ప్రభువు వారి యొక్క మాతృభాష అరామిక్. మరి ఆ యొక్క అరామిక్ భాషలో నుండి తర్జుమా చేయబడిన, మరి ట్రాన్స్లేషన్ చేయబడిన బైబిల్లో మనం గమనించినట్లయితే మరి డాక్టర్ జార్జ్ లామ్సాస్ ట్రాన్స్లేషన్ ఇలాగ రాయబడి ఉంది, ఆఫ్టర్ మెనీ డేస్ దే షెల్ బి సేవ్డ్. కానీ ఇక్కడ ఏమని రాయబడింది అంటే బహుదినములైన తర్వాత వారు దర్శింపబడుదురని రాయబడింది. కానీ అరామిక్ భాషలో నుంచి తర్జుమైన బైబిల్లో ఆఫ్టర్ మెనీ డేస్ దేర్ షెల్ బి సేవ్డ్ అని రాయబడింది. అంటే దాని అర్థము బహుదినములైన తర్వాత వారు రక్షింపబడుదురు. మరి తెలుగు బైబిల్లో దర్శింపబడుదురని రాయబడి ఉంది. మరి అరామిక్ భాష నుండి తర్జుమైన దాంట్లో మాత్రం రక్షింపబడుదురు. కనుక బహుదినములైన తర్వాత. కానీ ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించిన వారమైతే ఈరోజు పాతాళం అనే చెరలో ఎవరైతే వేయబడి ఉన్నారో
ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క రక్షణ మరి అక్కడ సువార్త అనేది ప్రకటింపబడుతూ ఉంది, హెడెస్లో సువార్త ప్రకటింపబడుతూ ఉంది. ఆ సువార్త విని ఎవరైతే పశ్చాత్తాపపడుతారో మరి పశ్చాత్తాపబడిన వారందరూ కూడా రక్షింపబడుతారని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించే వారమై ఉండాలి. బహుదినములైన తర్వాత వారు రక్షింపబడుదురు. కనుక మృతులైన వారు కూడా పాతాళములో దేవుడు రక్షణ సువార్త అందించుచున్నాడు గనుక మరి దీన్ని బట్టి ఎవరైతే పశ్చాత్తాపపడుతారో వారందరూ కూడా రక్షింపబడుదురు. మరి ఈ యొక్క వాక్యం వింటున్న మనము మరి ప్రవక్త యెషయా గారి ద్వారా దేవుడి యొక్క సత్యాన్ని తెలియజేశారు. ఇంకా మనం పాతాళమును గురించి ధ్యానించినట్లయితే మరి లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ పేదవాడైన లాజరు, దరిద్రుడైన లాజరు కనబడుతున్నారు. ధనవంతుడైన డైవస్, మరి ధనవంతుడి పేరు మరి డైవస్ అనేది మనం చూస్తూ ఉన్నాము. కనుక యొక్క ఉపమానాన్ని మనం పఠించి ధ్యానించినప్పుడు కనుక ధనవంతుడు తన యొక్క ఇష్టానుసారముగా మరి జీవించాడు, తినుము త్రాగుమని ఎంతగానో సుఖించాడు. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాతి పెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. మరి ఆయన ఆత్మ మరి యొక్క పాతాళములో అగ్ని జ్వాలల్లో కాల్చబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దరిద్రుడైన లాజరు చనిపోయిన తర్వాత మరి అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకొని అక్కడ విశ్రాంతిని పొందుచూ ఉన్నాడని మరి లూకా సువార్త 16వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక పాతాళము మరి యేసు ప్రభువు వారు అది ఒక ఉపమానంగా చెప్పినప్పటికీ కూడా మరి యొక్క ఉపమానము వాస్తవికమైన మరి గొప్ప విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. కనుక లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో మరి ధనవంతుడు ఏమంటున్నాడు అనేది మనం చూసినట్లయితే, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళల్లో గుంచి నా నాలుకను చల్లారుచుటకు లాజరుని పంపుము, నేను యొక్క అగ్ని జ్వాలల్లో వేతనపడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కనుక ధనవంతుడు చెప్పుచున్నాడు. ప్రతి మనిషికి మరి దేవుడు పాతాళం ఎలాగుంటుందో దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన అంటున్న మాట ఇక్కడ ధనవంతుడు అంటున్నాడు, ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను, నేను ఎంతో యాతన పడుచున్నానయ్యా, ఒక్క నీటి చుక్క నాకు ఇస్తారా? లాజరు ద్వారా నీటి చుక్క. మరి ఎంత యాతన పడుతున్నట్టు అగ్ని జ్వాలల్లో మండుచూ ఉన్నాడు. కనుక అంతేకాకుండా మరి అబ్రహాము గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఒక్కసారి పాతాళములోనికి ప్రవేశించిన తర్వాత మరలా వారు మేమున్న లోకములోనికి మీరు ప్రవేశించడం ఏమాత్రము కూడా వీలు కాదు, మీకు మాకు మధ్యలో ఒక పెద్ద అగాధము ఉన్నదని మరి కింద వచనంలో మరి అబ్రహాం గారు తెలియజేస్తూ ఉన్నారు. లూకా సువార్త 16వ అధ్యాయము మరి 26వ వచనంలో మరి ఎంతో గొప్ప స్పష్టీకరణ చేస్తూ ఉన్నాడు. అంతేగాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాన్ని దాటిపోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను. కనుక అబ్రహాము గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, కనుక మీకును మాకును, కనుక ఇక్కడున్నవారు మీ దగ్గరికి, అక్కడున్నవారు మా దగ్గరికి, పరిశుద్ధ లోకములోనికి ఎవరు కూడా ప్రవేశింపకుండునట్లు ఒక పెద్ద అగాధము ఉన్నదని మరి ఎవరిక్కడ మరి తెలియజేస్తున్నారు అంటే, ఎవరు తెలియజేస్తున్నారు? అబ్రహాము గారు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అంత భయంకరమైన అగాధం మీకును మాకు మధ్యలో ఉన్నదని ఇక్కడ అబ్రహాం గారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇదంతా కూడా యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానమే. కనుక ఒక ఉపమానాన్ని మనం పరిశీలించినప్పుడు కనుక చాలామంది ఇది ఒక కట్టుకథగా భావిస్తున్నారు, కానీ ఇది కట్టుకథ కాదు. కనుక ఒక సిద్ధాంతాన్ని బలపరచడానికి మరి మరొక సిద్ధాంతాన్ని తీసివేయటానికి ఈ యొక్క కథ ఉన్నదని కొంతమంది యొక్క భావన, కొంతమంది వేదాంతుల యొక్క వాదన. కానీ ఈ వాక్యం వింటున్న మనము కూడా ఉపమానం, యేసుప్రభు వారు తన సేవ చేసిన కాలమంతా కూడా అనేకమైన ఉపమానాలు చెప్పాడు. కనుక ఉపమానం అనగా ఏంటనేది ముందుగా మనం తెలుసుకోవాలి. ఉపమానం అనగా ఏమి? కనుక నీతి బోధకమైన విషయము ఉపమేయమైనప్పుడు దానిని వ్యక్తపరచుటకై దైనిక జీవితము నుండి తీసుకొని ఉన్న సాదృశ్యమే ఉపమానము. ఉపమానం అనగా ఎందుకని యేసుప్రభు తన సేవ చేసిన కాలంలో ఉపమానాలు ఎంతో మరి యేసుప్రభు వారు సామాన్యమైన ప్రజలకు అర్థం కావడానికి యేసుప్రభు వారు ఉపమానాలు ఎక్కువగా బోధించారు.
అలాగే యేసుప్రభు తన శిష్యులైన వారికి బోధించేటప్పుడు అనేకమైన పరలోక రాజ్య మర్మాలు యేసుప్రభు బోధించారు. కనుక ఉపమానం అనేది ఏదో కట్టుకథనో లేకపోతే ఆ సమయానికి ఏదో బోధించాలనో లేకపోతే చెప్పింది కాదు. కనుక ఉపమానంలో సత్యం ఉంది కనుక అందులో ఉన్న సత్యము, ఆ సత్యం ఎప్పుడు నిలిచే ఉంటుంది. అది మనం విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా కానీ కనుక అందులో ఉన్న సత్యం అనేది, ఆ సత్యం ఎప్పుడు కూడా నిలిచే ఉంటుంది. కనుక ఇది ఒక కట్టుకథ కాదు, ఇది వాస్తవికమైన కథ. ఈరోజు పాతాళములో, అగ్నిగుండములో మరి ఉన్న పరిస్థితిని యేసు ప్రభువారు ఇక్కడ ఉపమానంగా చెప్పి ఉన్నారు. కనుక ఉపమానం అనగా ఇదే, మరి నీతి సంబంధమైన విషయం లేదా నీతి బోధ అయిన విషయాన్ని ఉపమేయమై మరి దానిని వ్యక్తపరచుటకై మరి దేనిక విషయమునకు మరి సాదృశ్యముగా ఉన్నది, అదే ఉపమానము. కనుక ఇది ఒక దృఢ విశ్వాసం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నమ్మవలసింది, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నమ్మవలసింది ఏంటంటే, మరి ప్రతి ఒక్కరు దృఢమైన విశ్వాసం ఏంటంటే యేసు ప్రభువు వారి యొక్క ఉపమానం, ఈ ధనవంతుడు లాజరు గారు చెప్పిన ఉపమానం ఏదైతే ఉందో మరి ఇది వాస్తవికమైన విషయమే, ఇది నిజము, ఇది ఎంతో సత్యమైనది, నిత్యమైనది. నిజంగానే మరి యొక్క పాతాళములో మరి ఎలాగున ఉంటుందో ధనవంతుడు చెప్పుచున్నట్లుగా అగ్నిజ్వాలల గురించి నేను ఎంతో వ్యాపన పడుచున్నాను అంటున్నాడు. అలానే అబ్రహాం గారు అంటున్నారు, ఒక్కసారి నువ్వు పాతాళంలోకి ప్రవేశించినట్లయితే అక్కడున్న వారి పరిశుద్ధ లోకానికి రావటము అసాధ్యం, కనుక మీకు మాకు పెద్ద అగాధం ఉన్నది అని అబ్రహాము గారు ఆ ధనవంతుడికి ఏదైతే తెలియజేశారో మరి యొక్క ఉపమానం అనేది వాస్తవికమైనది. కనుక ఇది కట్టుకథగా యేసుప్రభువు వారి యొక్క సేవ చేసిన కాలంలో మనం చూస్తే మరి యేసుప్రభువు అన్ని ఉపమానాలుగానే చెప్పేవారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను, ఉపమానము లేక వారికి ఏమీయు బోధింపలేదు. కానీ యేసుప్రభువు వారు పరిశుద్ధ గ్రంథములో మరి సువార్తలలో కనబడుతున్న ప్రతి ఉపమానము, ప్రతి బోధలో ఇక్కడ మరి స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే ఉపమానము లేక వారికి ఏమీయు బోధింపలేదు. కానీ యేసుప్రభువు వారు జనసమూహములకు బోధించేటప్పుడు ఉపమాన రీతిగానే బోధించేవాడు, ఎందుకంటే వారికి అర్థం అవ్వటానికి. కనుక యేసుప్రభువు వారు మరి గుణమైన భావములు, పరలోక రాజ్య మర్మములు తన శిష్యులైన వారికి బోధించాడు. ఎందుకంటే అవి వాళ్ళకి అనుగ్రహింపబడలేదు, ఇవి మీకు అనుగ్రహింపబడి ఉన్నాయని యేసుప్రభువు వారు శిష్యులు కూడా అనేక సార్లు యేసుప్రభువును ప్రశ్నించారు, ఎందుకు ప్రభువా మరి వారికి నువ్వు ఆ రీతిగా చెప్తున్నావు, మరి మాకు ఈ యొక్క పరలోక రాజ్య మర్మముల గురించి తెలియజేస్తున్నావు. కానీ యేసుప్రభువు వారు తన సేవ చేసిన కాలంలో శిష్యులైన వారికి మాత్రమే పరలోక రాజ్య మర్మములు తెలియజేశారు, జనసమూహమునకు మాత్రం ఉపమాన రీతిగానే బోధించారు, ఉపమానము లేకుండా వారికి ఏమీయు బోధింపలేదు. ఒకవేళ ఇక్కడ ధనవంతుడు లాజరు యొక్క కథ ఒకవేళ మనం కట్టుకథ అనుకున్నాం అనుకోండి, ఈరోజు మనం ఎంతో మోసములో ఉన్నాం. ఎందుకంటే యేసుప్రభువు వారు చేసిన బోధంతా కూడా ఉపమాన రీతిగానే యేసుప్రభువు వారు బోధించారు. ఎందుకంటే ప్రతి మనిషికి, ప్రతి సామాన్య మనిషికి అర్థమవటానికి. కానీ యేసుప్రభువు వారి లోకానికి వచ్చింది కేవలం వేదాంతుల కొరకు. ఆనాడు యేసుప్రభువు వారి కాలంలో ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉండేవారు, పరిసయ్యులు కావచ్చు, పండితులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు. వారికి మాత్రం యేసుప్రభువు వారికి బోధించడానికి, వారితో వాదించడానికి యేసుప్రభువు రాలేదు. ఆయన పని ఏంటి? కనుక ఆయన చెప్పవలసింది ఏంటి? ఈ లోకానికి యేసుప్రభువు ఎందుకు వచ్చాడు? కనుక ఏ పని మీద ఆయన పంపబడి ఉన్నాడు? కనుక దేవుని యొక్క ప్రేమను, ఆ పరలోకంలో అనేకమైన విషయాలు యేసుప్రభువు తెలియచేయడానికే యేసుప్రభువు వారు మరి నిరంతరము కూడా మరి ఆయన బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక చోట కూడా మార్కు గారు కూడా మరి యేసుప్రభువు వారి యొక్క బోధించే శైలిని మరి ఈయన కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 33-34 వచనం, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను, ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషాదపరిచెను. కానీ యేసుప్రభువు వారు అంటే అనేకమైన ఉపమానాలు చెప్పాడు, అనేకమైన ఉపమానములు చెప్పి వారికి వాక్యమును బోధించను. యేసుప్రభువు వారు ఏదైతే బోధించాలనుకున్నాడో వాటిని అనేకమైన ఉపమానములుగా యేసుప్రభువు వారు బోధించాడు. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యం, యేసుప్రభువు వారి యొక్క మాటలు కేవలం జ్ఞానులైన వారికే కాదు, కానీ విద్యావంతులకే కాదు, కానీ యేసుప్రభువు వారి యొక్క మాటలు, యేసుప్రభువు వారి యొక్క బోధ అనేది ప్రతి ఒక్కరికి కూడా సులువైన శైలిలో యేసుప్రభువు వారు బోధించారు. కనుక ఉపమానము లేకుండా వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులైన వారికి అన్ని విషయాలను యేసుప్రభువు వారు తేటగా స్పష్టంగా తెలియచేశారని ఇక్కడ మార్కు గారు తెలియజేస్తూ ఉన్నారు.
కనుక ఇక్కడ మనం చూస్తున్న యొక్క ఉపమానం అనేది కట్టుకథ కాదు, ఇది వాస్తవికమైన విషయాన్ని యేసుప్రభువు వారు ఆనాడు జనసమూహం మధ్యలో యేసుప్రభువు వారు ఒక ఉపమాన రీతిగా చెప్పారు. కనుక పాతాళం ఎలాగనో ఉన్నదో అనేది ఎవరు చెప్పలేరు. కానీ యేసుప్రభువు వారే పాతాళం ఎలాగ ఉంటుంది, పరలోకం ఎలాగ ఉంటుంది. కనుక సమస్తాన్ని యేసుప్రభువు వారు ఉపమాన శైలిలో యేసుప్రభువు వారు మరి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ వాక్యం ఏంటన్నా మనము కూడా ఈరోజు పాతాళములో హెడెస్లో కూడా మరి సువార్త అనేది ప్రకటింపబడుతూ ఉన్నది. కనుక పరిశుద్ధులైన వారు మరి పంపబడుతున్న వారు కనుక పాతాళములో కూడా సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరైతే ప్రభువు యందు పశ్చాత్తాపపడతారో మరి వారందరూ కూడా అక్కడ నుండి రక్షింపబడేవారుగా ఉన్నారు. కనుక ఈ వాక్యం ఏంటన్నా మనము ఇది ఒక వ్యక్తి మరి యొక్క వాస్తవికమైన విషయాన్ని మరి నమ్మనట్లయితే ఆ మనిషి నమ్మనుందని. ఈరోజు యేసుప్రభువు వారి గురించి నమ్మేవారు ఉన్నారు, నమ్మని వారు కూడా ఈరోజు లోకంలో ఉన్నారు. కానీ యేసుప్రభువు వారి గురించిన విషయము, యేసుప్రభువు వారి గురించిన అనేకమైన విషయాలు ఈరోజు నమ్మినా నమ్మకపోయినా సత్యము సత్యంగానే నిలిచి ఉంటుంది. ఏదైనా కానీ దేవుని వాక్యంలో ఉన్న ఏ విషయమైనా కావచ్చు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు కావచ్చు. కనుక ఒక వ్యక్తి నమ్మనందున మరి సత్యము అసత్యంగా మారదు, సత్యం ఎప్పటికీ సత్యముగానే నిలిచి ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. కనుక ఇక్కడ అనేకమైన ఉపమానాలు యేసుప్రభువు వారు బోధించిన వారై ఉన్నారు. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నట్లుగా ఈ యొక్క విషయము మరి యొక్క ధనవంతుడు లాజరు యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు దీన్ని బట్టి మనం కూడా తెలుసుకోవలసిన అనేకమైన సంగతులు మరి దేవుడు ఇక్కడ యేసుప్రభువు వారు స్వయంగా మరి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఇది ఒక ఉపమానమే కాదు, కానీ కనుక ఇది నిజమైనది అనేది మనం తెలుసుకోవాలి. మరి అంతేకాకుండా ఈరోజు మనం ఒక కట్టుకథ అని మరి అర్ధరహితంగా మనం మాట్లాడుతున్నామంటే మరి నష్టపోయేది మనమే. కనుక ఈరోజు ఇది ఉపమానం అని ఒక కట్టుకథ అని మనం పక్కన పెట్టడానికి లేదు. కనుక పరిశుద్ధ గ్రంథం అనేది అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి, అనేకమైన మర్మాలు ఉన్నాయి, ఇంకా సరిగ్గా మానవుని జ్ఞానానికి అందని అనేకమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా ఈరోజు యేసుప్రభువు వారు ఉపమానాలుగా చెప్పాడు. కనుక పరిశుద్ధ గ్రంథం కావ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం కీర్తనలు మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక అనేకమైన ప్రవచనాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ యేసుప్రభువు వారు ఉపమానాలుగా చెప్పాడు. కనుక ఈ యొక్క ఉపమానాలు కదా అని మిగతా వాటి మీద మనం మనసు పెట్టి పక్కన పెట్టడానికి ఏమాత్రము కూడా మరి అవకాశం లేదు. ఎందుకంటే ఇది వాస్తవికమైనది అనేది మనం నమ్మి విశ్వసించే వారముగా ఉండాలి. కనుక అప్పటికి మరి యేసుప్రభువు వారి యొక్క ఉపమానం చెప్పిన సమయానికి అప్పటికి యేసుప్రభువు వారు మరణించలేదు. కనుక యేసుప్రభువు వారు మరణించలేదు కనుక అప్పటికి యేసుప్రభువు వారు శిలువలో మరణించలేదు, ఆయన రక్తాన్ని చిందించలేదు. మరి దేవునికి మానవునికి ఆ సమాధానం అనేది రాలేదు కనుక మరి ఆనాడు ఎలాగునైతే అబ్రహాము గారు ద్వారా ధనవంతుడికి ఏదైతే చెప్పబడి ఉన్నదో, మీరు ఒక్కసారి నువ్వు పాతాళానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వారు మరి ఇక్కడికి రావటం ఏమాత్రం వీలు కాదు, ఎందుకంటే మీకు మాకు పెద్ద అగాధం ఉంది, ఆ అగాధమును దాటి ఎవరు రాలేరని ఇక్కడ మరి అబ్రహాం గారు తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం. అది యేసుప్రభువు వారు సిలువ వేయకమునుపు. యేసుప్రభువు వారు సిలువ వేయబడిన తర్వాత, కానీ యేసుప్రభువు వారు మరణించి ఆయన సమాధి చేయబడిన తర్వాత యేసుప్రభువు వారు మొట్టమొదటిగా వెళ్ళింది ఎక్కడికంటే ఆయన పాతాళములో ఉన్న చెరగా పట్టుకొని ఆయన విడిపించి పరదేశునకు తీసుకుని రావడానికి యేసుప్రభువు వారు మరి మొట్టమొదటిగా చేసిన పని. కానీ యేసుప్రభువు వారు సిలువలో మరణించిన తర్వాత దేవునికి మనిషికి సమాధానం అనేది కుదిరింది కనుక ఈరోజు పాతాళానికి పరిశుద్ధులైన వారు వెళ్ళి అక్కడ నశించిపోవచ్చిన ఆత్మలకు కూడా క్రీస్తును గురించిన సువార్తను ప్రకటించే అవకాశం అనేది మరి కలిగింది, నెరవేర్చబడి ఉన్నది. కనుక దేవుని వాక్యములో మనం చూచినప్పుడు పౌలు గారు కానీ పేతురు గారు కానీ మరి పాతాళములో ఉన్న యొక్క చెరలో బంధింపబడిన యొక్క ఆత్మల గురించి కనుక వారు కూడా ఒకవేళ దేవుని యొక్క పశ్చాత్తాపపడినట్లయితే మరలా వారి యొక్క ఆత్మలు రక్షింపబడవచ్చు. కానీ మహిమ వేరుగా ఉంటుంది. కానీ ఈరోజు భూలోకంలో రక్షింపబడి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఈరోజు క్రీస్తు కొరకు పరిశుద్ధంగా మనం జీవించినట్లయితే ఈరోజు మనం పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడుతాం. మరి పరలోకంలో నూతన యెరూషలేము అనే పట్టణంలో మనము నివాసము చేయగలుగుతాము. యేసుప్రభువు వారితో కూడా ఆయన తండ్రి యొక్క సింహాసనంలో మనము ఆయనతో కూడా రాజ్యములో ఉండగలుగుతాం. కనుక అంతస్తులు వేరే ఉంటాయి. కనుక భూమి మీద మనం మారి ఇక్కడ పెళ్లి కుమార్తెగా సిద్ధపడితే ఆ యొక్క వరుస వేరు ఉంటుంది. ఎందుకంటే పరలోకంలో కూడా అనేకమైన వరుసలు ఉన్నాయి, అనేకమైన తరగతులు ఉన్నాయి. కనుక ఈరోజు పాతాళంలో కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ హెడస్లో కూడా
క్రీస్తుని గురించి బోధ అనేది ఉన్నదంటే ఇది నిజంగా యేసు ప్రభు వారిని బట్టే. మరి యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత మరి ఆ అగాధమును దాటి వెళ్ళి, ఆ అగాధమును అధిగమించి వెళ్ళి మరి అక్కడ అవకాశం అనేది ఏర్పడింది కనుక అందుకే యేసు ప్రభు వారు మొట్టమొదటిగా ప్రప్రథముగా మరి యేసు ప్రభు వారు పరదేశం నుండి మరి పాతాళానికి వెళ్ళి ఆత్మరూపిగా చెరలో ఉన్న మరి ఆత్మలను విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని పేతురు గారు మరి ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. కనుక పేతురు గారు ఇక్కడ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నోవాహు కాలములో అవిధేయులైన మనుషుల యొద్దకు మరి అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించెను. కానీ యేసు ప్రభువు వారు ఆత్మరూపిగా వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ ఆయన వారికి ప్రకటించాడని ఇక్కడ పేతురు గారు అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ వాక్యం వింటున్న మనము కూడా కనుక యొక్క ఆత్మల గురించిన సువార్తను యేసు ప్రభువు ప్రకటించాడు అని రాయబడి ఉంది. దీన్ని బట్టి దేనికి సాదృశ్యముగా ఉందో దీనికి అనుగుణంగా పౌలు గారు కూడా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ఇక్కడ ఇంకా స్పష్టంగా యేసు ప్రభువు పాతాళములో ఉన్న ఆత్మలను మరి విడిపించడానికి ఆత్మరూపిగా వెళ్ళాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగననియు అర్థమిచ్చుచు ఉన్నది కదా. కానీ యేసు ప్రభువు భూమి యొక్క క్రింద భాగములకు దిగననియు అర్థమిచ్చుచు ఉన్నదని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కనుక కింద భాగములలోనికి దిగి వెళ్ళి ఉన్నాడని అర్థం ఇచ్చుచుంది. కనుక ఈ వాక్యం వింటున్న మనము కూడా యేసు ప్రభు వారు నియమించిన పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వారు కూడా పాతాళానికి వెళ్ళి పాతాళంలో ప్రవేశించి వారు సువార్తను ప్రకటించుచు ఉన్నారు. హెడెస్సులోకి వెళ్ళి మరి సువార్తను ప్రకటించుచు ఉన్నారు. అందుకే ఇక్కడ పౌలు గారు కూడా యేసు ప్రభు వారంట భూమి క్రిందున్న భాగములలోనికి దిగి వెళ్ళాడు అంటున్నాడు. మరొక చోట పేతురు గారు అంటున్నాడు యేసు ప్రభువు వారు మరి ఆత్మరూపిగా వెళ్ళాడన్న పేతురు గారు ఏమంటున్నారు చూడండి. మరి ఆత్మరూపిగా వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకు ప్రకటించారు అని యేసు ప్రభువు వారి గురించి తెలియజేసిన మరొక చోట పేతురు గారు ఏమంటున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మృతుల శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందునట్లు ఆత్మ విషయములలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. కనుక ఇక్కడ పేతురు గారు స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే ఈరోజు ప్రభువు చేత నియమింపబడిన పరిశుద్ధులందరూ కూడా పాతాళానికి ప్రవేశించి అక్కడ సువార్త ప్రకటిస్తున్నారని ఈ యొక్క వచనాన్ని బట్టి మనం గమనించవచ్చు. మృతులు తమ శరీర విషయమై కనుక వారు తీర్పు పొందునట్లు ఆత్మ విషయములలో దేవుని బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త అనేది ప్రకటింపబడెను. కనుక ఈరోజు పాతాళములో కూడా ఏం ప్రకటింపబడుతుంది? సువార్త ప్రకటింపబడుతుంది. మరి యేసు ప్రభువు వారు తన శిష్యులైన వారికి ఇచ్చిన చివరి ఆజ్ఞ ఏంటి? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి. కనుక సర్వలోకం ఒకటే మంచిది, సర్వలోకం అంతా ఈరోజు సువార్త ప్రకటింపబడుతుంది. అలాగనే సర్వ సృష్టికి. కనుక యేసు ప్రభు సర్వలోకం అన్నాడు, రెండోదిగా సర్వ సృష్టి అన్నాడు. సర్వ సృష్టికి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అని యేసు ప్రభు వారు ఏదైతే చెప్పాడో ఈరోజు సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడుతుంది. ఈరోజు పాతాళము కూడా దేవుడు సృజించినది. కనుక దేవుడు ఈరోజు మరి పాతాళం అనేది మనుషుల కొరకు దేవుడు సృజించలేదు. కనుక సైతానుని వానికి అనుచరులను శిక్ష విధించడానికి దేవుడు ఈరోజు పాతాళమును దేవుడు నియమించాడు. కానీ మనిషి చేస్తున్న పాపాన్ని బట్టి ఈరోజు మానవుల యొక్క ఆత్మలు పాతాళానికి వెళ్తూ ఉన్నాయి. కనుక సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి యేసు ప్రభువు వారు అన్నాడు. కనుక మరి ఈ యొక్క సృష్టిలో ఒక భాగము పాతాళము. కనుక మరి ఈరోజు పాతాళములో ఉన్న ఆత్మలు, పాతాళం అనే చెరలో బంధింపబడిన ఆత్మలకు కూడా ఈరోజు యేసు ప్రభువు వారు సువార్త అందించుచూ ఉన్నాడు. అదే పేతురు గారు ఇక్కడ అంటా ఉన్నాడు. కనుక ఆత్మ విషయమే వారు జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడింది.
కనుక యెషయా గారి ద్వారా దేవుడు ప్రవచన రూపకంగా తెలియజేసిన మాట ఏంటంటే, బహుదినములైన తర్వాత వారు రక్షింపబడుదురు. కనుక చెరలో ఉన్న ఆత్మలు, మరి చెరలో చేర్చబడిన ఆత్మలు రక్షింపబడునని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక సర్వ సృష్టికి సువార్త. కనుక ఒకటేమో యుగములు, అలాగనే నిత్యత్వం. కనుక యుగ యుగములు మరి పాతాళములో ఉన్నా కానీ, కనుక యుగానికి అంతముందు కనుక వారు ఒకవేళ పశ్చాత్తాపపడి రక్షణ పొందినట్లయితే వారి నిత్యత్వాన్ని వారు పొందుకోగలుగుతారు. నిత్య జీవములోనికి, మరి ఆ ఎటర్నిటీలోనికి వారు రాగలుగుతారు. మరి దేవుడు ఇచ్చుచున్న గొప్ప భాగ్యం. కనుక ఈ వాక్యం వింటున్న మనము కూడా మరి ఈరోజు హెడస్లో ఉన్న వారికి కూడా సువార్త ప్రకటింపబడుతూ ఉంది. కనుక సర్వ సృష్టికి ఈరోజు సువార్త ప్రకటింపబడుతుంది. కనుక ఇంత గొప్ప సువార్త మనము నిర్లక్ష్యము చేసినట్లయితే, త్రోసివేసినట్లయితే ఎలాగో మనం తప్పించుకోగలుగుతాం. కనుక మనం ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండి మనము సువార్తను ఇంకా అనేకులకు ప్రకటించే వారంగా ఉండే ధన్యత దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. అత్యున్నత ఉన్నత సింహాసనాసున్న తండ్రి, విన్న వాక్యము మా అందరి హృదయములో ఫలింపు దయచేయండి. సర్వ సృష్టికి సువార్త ఈరోజు పాతాళములో కూడా నీ సువార్త ప్రకటింపబడుతూ ఉంది. యేసు ప్రభువా, నీ చేత నియమింపబడిన పరిశుద్ధులైన వారందరూ పాతాళంలో ప్రవేశించి అక్కడ సువార్త ప్రకటించుచున్నారని దేవుని యొక్క వాక్యములో మేము చూచుచుండగా నాయన ప్రభువా, మరి నాయన పాతాళములో నాయన ప్రభువా, మరి ఆ ఆత్మలు కూడా పశ్చాత్తాపపడి నాయన ప్రభు నీ సువార్తను గైకొన్నట్లయితే వారు కూడా రక్షింపబడుతారు. కనుక మరి అట్టి భాగ్యము ప్రతి ఒక్కరూ కూడా పొందుకుంటారు. ఎందుకంటే ఎంత మాత్రం ఒక ఆత్మ నశించుట, అగ్నిగుండములో అగ్ని జ్వాలల్లో యాతన పడటం నీకు ఇష్టము లేదు. కనుక ఈరోజు సర్వలోకమునకు సర్వ సృష్టికి నువ్వు సువార్తను అందించుచున్న దేవుడు కనుక మేము కృతజ్ఞత కలిగిన వారమే ఇంకా అనేకులకు ఈ యొక్క సువార్తను ప్రకటించే సాధనములుగా ప్రతి ఒక్కరిని చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నిశాల దేవుడా, మహిమోన్నతుడవు నీవే, సింహాసనాసీనుడవు నీవే, మహిమోన్నతుడవు నీవే, సింహాసనాసీనుడవు నీవే. మా దేవుని శాలకు దిగిరండి తండ్రి, మా దేవుని శాలకు దిగిరండి తండ్రి.